హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ అయిపోయే ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసరికి 111కి పడిపోయిందనమాట. సో అవుట్ ఆఫ్ 125 కంట్రీస్ 111th ర్యాంక్కి మనం పడిపోయాం. సో అది చాలా అంటే చాలా వరస్ట్ ర్యాంక్ అనమాట. సో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ పబ్లిష్ అయిందో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇట్ స్టార్ట్ క్రిటిసైజింగ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది బయాస్డ్ రిపోర్ట్ అని చెప్పి, ఓకేనా. సో యూరోపియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది బయాస్డ్గా ఉంది కావాలని చెప్పి వీళ్ళొక మెథడాలజీలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ పిక్చర్ని అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో ఇదంతా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ రిపోర్ట్ని మనం ఎలా చదవాలి, సో రిపోర్ట్ని రిలీజ్ చేసే ఆర్గనైజేషన్స్ నేమ్స్ ఏంటి, ఇండియా యొక్క ర్యాంక్ అంతా, అండ్ రిమైనింగ్ నైబరింగ్ కంట్రీస్ యొక్క ర్యాంక్స్ ఏంటి, ఓకేనా. సో టాప్ పర్ఫార్మర్స్ ఎవరు, సో ఇందులో వీళ్ళు ఏ పారామీటర్స్ నథింగ్ బట్ ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి, చాలాసార్లు వచ్చాయి. సో రెగ్యులర్ టాపిక్స్ అనమాట, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో ఇటువంటి రిపోర్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసరికి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే, ఈ ఇయర్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసరికి 111th. సో టోటల్ 125 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ 111th అనమాట. మన యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ర్యాంక్స్ కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం. సో దేర్ ఇస్ ఎ కంట్రీ కాల్డ్ పాకిస్తాన్. సో వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 102nd. అండ్ నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్, వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 81. నెక్స్ట్ వన్ నేపాల్, వీళ్ళ యొక్క ర్యాంక్ వచ్చేసరికి 69th. అండ్ నెక్స్ట్ శ్రీలంక. ఇది రీసెంట్గానే క్రైసిస్లో నుంచి బయటకు వచ్చింది, బట్ స్టిల్ వీళ్ళ యొక్క ర్యాంక్ చూడండి 60th ర్యాంక్ అనమాట. అంటే మనం పాకిస్తాన్ కంటే పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి మనకు ఒక లీస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ కంటే పూర్ పర్ఫార్మెన్స్ అని మనల్ని డిక్లేర్ చేశారు. నేపాల్ కంటే చాలా వర్స్ట్ ర్యాంక్ ఇచ్చారు. శ్రీలంక కూడా మనకంటే ముందుగా ఉంది, ఓకేనా. సో ఇండియా యొక్క ర్యాంకు 111th. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ర్యాంక్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి మనతో పోలిస్తే. అసలు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేది ఎవరు, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ని పబ్లిష్ చేసేది ఎవరు? సో ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై 2 ఆర్గనైజేషన్స్. సో 2 యూరోపియన్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి కన్సర్న్ వరల్డ్ వైడ్, ఇది ఒక ఆర్గనైజేషన్ నేమ్. సెకండ్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి వెల్త్ హంగర్ హిల్ఫే. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిలోనే మనకి ఎంసీక్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కన్సర్న్ వరల్డ్ వైడ్ ఇది ఒక ఆర్గనైజేషన్, అండ్ వెల్త్ హంగర్ హిల్ఫే అని చెప్పి ఇంకొక ఆర్గనైజేషన్. సో వీళ్ళిద్దరు కలిసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ని యాన్యువల్ బేసిస్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్టు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటారనమాట. సో ఇది యాన్యువల్ బేసిస్ మీద రిలీజ్ చేస్తారనమాట, ఓకేనా, రైట్. అండ్ దీనికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా 100 పాయింట్స్ స్కేల్ మీద మెజర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ని 100 పాయింట్ స్కేల్ మీద మెజర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదన్నా కంట్రీ 0 పాయింట్స్ని తెచ్చుకుంటే వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది. 0 పాయింట్స్ తెచ్చుకుంటే బెటర్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా కంట్రీ 100 పాయింట్స్ తెచ్చుకుంటే అది వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. దే విల్ గెట్ వర్స్ట్ ర్యాంక్. సో మనకి స్కూల్స్లో ఎగ్జామ్స్ లాగా 100 out of 100 వస్తే టాపర్ అని చెప్పి, 0 వస్తే డల్లర్ అని చెప్పి అనుకుంటాం కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఎక్కువ పాయింట్స్ వస్తే వర్స్ట్ ర్యాంక్, తక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తే
వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్, సో విచ్ ఈస్ గోయింగ్ టు బి పబ్లిష్డ్ బై కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హిల్ఫే ఆన్ యాన్యువల్ బేసిస్. సో దీంట్లో 100 పాయింట్ స్కేలింగ్ మెజర్మెంట్ అయితే ఉంటుంది. సో ప్రతి కంట్రీ యొక్క పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కొన్ని ఇండికేటర్స్ని బేస్ చేసుకొని. 0 పాయింట్స్ లేకపోతే ఇలా 0 నుంచి 100కి వెళ్ళే కొద్దీ కంట్రీ యొక్క ర్యాంక్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఎవరైతే 0 పాయింట్స్ దగ్గరలో ఉంటారో వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది, ఎవరైతే 100 పాయింట్స్కి దగ్గరగా వెళ్తూ ఉంటారో వాళ్ళకి వరస్ట్ ర్యాంక్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఇండికేటర్స్ చూద్దాం. సో ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని, ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు మెజర్మెంట్ చేసి ర్యాంక్ ఇస్తారో మనం తెలుసుకుందాం. ఓకేనా, రైట్. ఫస్ట్ లెట్ us డిస్కస్ ద పారామీటర్స్. వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆర్ ఇండికేటర్స్? ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి అండర్ నూరిష్మెంట్. అండర్ నూరిష్మెంట్. సో మనందరికీ తెలుసు ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ డైలీ బేసిస్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని తీసుకోవాలి. మనం డైలీ పర్ఫామ్ చేయాలంటే మన బాడీ తన యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా ఫంక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది తీసుకోవాలి. ఎనర్జీ అనేది వాటికి మనం ప్రొవైడ్ చేయాలి. నథింగ్ బట్ వాటికి కావాల్సిన క్యాలరీస్ మనం సఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఒకవేళ ఎవరైనా సరే డైలీ బేసిస్లో ఎంతైతే క్యాలరీస్ తీసుకోవాలో అంతకంటే తక్కువ క్యాలరీస్ కానీ ఎవరైనా తీసుకుంటే సో అప్పుడు దాన్ని మనం అండర్ నరిష్మెంట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా, సో ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. ఎవ్రీడే అన్ని క్యాలరీస్ అయితే మనం తీసుకోవాలి ఫుడ్ రూపంలో. ఒకవేళ అన్ని క్యాలరీస్ కానీ మనం సఫిషియెంట్గా తీసుకోలేకపోతే ఆ సిచ్యువేషన్ని మనం అండర్ నరిష్మెంట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఈ పారామీటర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ పారామీటర్ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఉన్న పాపులేషన్ అందరూ డైలీ కావాల్సిన క్యాలరీస్ తీసుకుంటున్నారా లేదా, నథింగ్ బట్ హంగర్, సఫిషియెంట్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా అని ఈ పారామీటర్లో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ వచ్చేసరికి చైల్డ్ స్టంటింగ్. సెకండ్ పారామీటర్ వచ్చేసరికి చైల్డ్ స్టంటింగ్. ఒకవేళ ఒక చిల్డ్రన్ ఉన్నాడు, ఇతని యొక్క ఏజ్ లెస్ దెన్ 5 years. సో ఇతని యొక్క ఏజ్తో పోలిస్తే ఒకవేళ తన యొక్క హైట్ ఏదైతే ఉందో ఇది కానీ తక్కువ ఉంటే, ఏజ్తో కంపేర్ చేసినప్పుడు తన యొక్క హైట్ కానీ తక్కువ ఉంటే సో ఈ చైల్డ్ని మనం స్టంటెడ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఈ కండిషన్ని మనం చైల్డ్ స్టంటింగ్ అని చెప్పి పిలుస్తాం. సో లెస్ దెన్ 5 years లోపు ఉన్న చిల్డ్రన్ వాళ్ళకి ఏజ్తో కంపేర్ చేసినప్పుడు సఫిషియెంట్ హైట్ గ్రో అయ్యారా లేదా అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ సఫిషియెంట్ హైట్ కానీ లేకపోతే ఆ కండిషన్ని మనం చైల్డ్ స్టంటింగ్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇది సెకండ్ క్రైటీరియా ఆర్ సెకండ్ పారామీటర్. థర్డ్ పారామీటర్ వచ్చేసరికి చైల్డ్ వేస్టింగ్. సో సేమ్, దేర్ ఈజ్ ఎ చిల్డ్రన్ హూ ఈజ్ లెస్ దెన్ 5 years. ఒకవేళ తన యొక్క హైట్తో కంపేర్ చేసినప్పుడు తన యొక్క వెయిట్ కానీ తక్కువ ఉంటే ఆ కండిషన్ని మనం చైల్డ్ వేస్టింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, హైట్ తక్కువ ఉంటే చైల్డ్ స్టంటింగ్, హైట్తో కంపేర్ చేసినప్పుడు వెయిట్ తక్కువ ఉంటే చైల్డ్ వేస్టింగ్. సో మనం ఎప్పుడైనా చూస్తే కొంతమంది చాలా హైట్ ఉంటారు బట్ వాళ్ళు చాలా లీన్గా ఉండి చాలా తక్కువ వెయిట్ అయితే ఉంటారన్నమాట. సో అటువంటి కండిషన్స్ని మనం చైల్డ్ వేస్టింగ్ అని చెప్పి పిలుస్తాం. సో 3 పారామీటర్స్ మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం లాస్ట్ 4th పారామీటర్ మనం డిస్కస్ చేద్దాం. సో 4th పారామీటర్ వచ్చేసరికి చైల్డ్ మార్టాలిటీ. సో లెస్ దెన్ 5 years లోపు అంటే 5 years నిండక ముందే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు మన ఇండియాలో అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. అది చైల్డ్ మార్టాలిటీ. సో 5 సంవత్సరాలు నిండకుండానే ఎంతమంది చనిపోతున్నారు, ఓకేనా, ఎంతమంది చిల్డ్రన్ చనిపోతున్నారు అని క్యాలిక్యులేట్ చేసేదాన్ని చైల్డ్ మార్టాలిటీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ 4 పారామీటర్స్ ఆర్ ఈ 4 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి పాయింట్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తారు. సో ఎక్కువ పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళకి వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో తక్కువ పాయింట్స్ స్కోర్ చేసుకుంటూ వెళ్తే 0కి దగ్గరలో ఉంటే వాళ్ళకి మంచి ర్యాంక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఒకసారి రిపీట్ చేయండి. వాట్ ఆర్ దోస్ 4 పారామీటర్స్? అండర్ నరిష్మెంట్ అంటే సఫిషియెంట్ క్యాలరీస్ తీసుకోకపోవడం, చైల్డ్ స్టంటింగ్ ఏజ్తో కంపేర్ చేసినప్పుడు హైట్ తక్కువగా ఉండటం, చైల్డ్ వేస్టింగ్ హైట్తో కంపేర్ చేసినప్పుడు వెయిట్ తక్కువగా ఉండటం, చైల్డ్ మార్టాలిటీ
సో లెస్ దాన్ 5 years లోపు ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తే చైల్డ్ మార్టాలిటీ. దీంతోపాటు ఇంకొక పారామీటర్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఆ పారామీటర్ ఏంటంటే ఎనీమియా అమాంగ్ ఉమెన్. ఎనీమియా అమాంగ్ ఉమెన్. సో ఎనీమియా అంటే ఏంటంటే బ్లడ్లో ఒకవేళ సఫిషియంట్ ఐరన్ కానీ లేకపోతే సో ఆ కండిషన్ని మనం ఎనీమియా అంటాం. సఫిషియంట్ రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోయినా సరే ఎనీమియా అని చెప్పి పిలుస్తాం. సో ఉమెన్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 15 to 24 years. సో 15 to 24 years లోపు ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళలో ఎంతమందికి ఎనీమియా ద్వారా సఫర్ అవుతున్నారు అని చెప్పి కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇండియాకి వచ్చిన స్కోర్ ఎంత అంటే ఇండియాకి వచ్చిన పాయింట్స్ ఏంటంటే 28.7. సో 28.7 పాయింట్స్ అయితే ఇండియాకి రావడం జరిగింది అవుట్ ఆఫ్ 100 points. సో ఇది ఒక సీరియస్ కండిషన్ అనమాట. ఇంత ఎక్కువ పాయింట్స్ రాకూడదు. నేను చెప్పాను కదా, 0కి దగ్గరగా ఉంటే బెటర్ ర్యాంక్, 100కి ఇక 0 నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ 100కి రీచ్ అవుతూ ఉంటే అది చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మన ఇండియాకి స్కోర్ ఎంత వచ్చిందంటే 28.7 పాయింట్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 100 points. సో అందుకనే ఇన్ని పాయింట్స్ రావటం వల్లే మన ఇండియా యొక్క ర్యాంక్ 111th పొజిషన్కి పడిపోయింది అవుట్ ఆఫ్ 125 countries. ఓకే, రైట్. సో ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్గా ఇట్ ఈజ్ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఏంటి? ఇట్ టాక్స్ అబౌట్ నో హంగర్. సో హంగర్ లేకుండా ఉండాలి. సో హంగర్ని మనం ఎలిమినేట్ చేయాలి బై 2030 అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 2. సో ఈ సస్టైనబుల్ గోల్ నెంబర్ 2కి అలైన్మెంట్గానే మనకి ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, నరిష్మెంట్ కానీ అంటే డైలీ కావాల్సిన క్యాలరీస్ తీసుకోకపోవటం. సో స్టంటింగ్ వేస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది? సో సేమ్ కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ కానీ మనం తీసుకోకపోతే, అవునా, కావాల్సిన మంచి డైట్ ఫుడ్ కానీ వాళ్ళకి లభించకపోతే, సో కేవలం కార్బ్స్ ఉంటేనే సరిపోదు. మనం తీసుకున్న రైస్లో కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బట్ వాటితో పాటు మనకి ప్రోటీన్స్ కావాలి, మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ సఫిషియెంట్గా ఉంటేనే గ్రోత్ అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఆ డైలీ బేసిస్ కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ సఫిషియెంట్గా రీచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇలా రిపోర్ట్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇండియా ర్యాంక్ 111కి పడిపోయింది. పాకిస్తాను, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే బెటర్ ర్యాంక్స్లో ఉన్నాయి. సో ఇది చూడగానే వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ఒక బయాస్డ్ రిపోర్ట్, కావాలని చెప్పి ఇలా రిపోర్ట్ చేశారు. ఇండియా యొక్క ర్యాంక్ ఇంత దారుణంగా పడిపోవటం ఏంటి? ఇండియా వచ్చేసరికి 5th లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్ వైడ్గా. ఇంకో సైడ్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం వీఆర్ ఎట్ 111th అవుట్ ఆఫ్ 125. 125 కంట్రీస్లో మనం 111th పొజిషన్కి పడిపోయాం. సో చాలా క్వైట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న క్రిటిసైజింగ్ పాయింట్స్ ఏంటంటే, సో పైన ఈ 4 పారామీటర్స్లో 3 పారామీటర్స్ చిల్డ్రన్ రిలేటెడే, అవునా. సో చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మార్టాలిటీ, చైల్డ్ వేస్టింగ్, ఈ 3 చిల్డ్రన్ రిలేటెడే. సో చిల్డ్రన్ని బేస్ చేసుకొని రిమైనింగ్లో ఇండియాలో ఉన్న అడల్ట్ పాపులేషన్ కూడా నువ్వు ఎలా అటాచ్ చేసి ఇస్తావు? ఓవరాల్ ఇండియాకి సో హంగర్ ఇండెక్స్ ఎలా ఉంది అని చెప్పి నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నావు? సో ఇది ఒక డిస్ప్యూట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శాంపిల్ సైజు. సో సర్వీస్ తీసుకునేటప్పుడు మొత్తం ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఒక్కొక్క రీజన్కి వెళ్ళి స్మాల్ శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుంటారు. సో వీళ్ళు ఇలా ఒక 3000 పీపుల్ యొక్క శాంపిల్ సైజ్ని తీసుకున్నారు. సో ఇంత తక్కువ శాంపిల్ సైజ్ని తీసుకొని ఇండియా పాపులేషన్ పరంగా చాలా ఎక్కువ కదా. సో ఇంత లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో నువ్వు ఎలా కంపేర్ చేయగలవు? నీ యొక్క శాంపిల్ సైజు చాలా తక్కువ, బట్ ఇండియా లాంటి కంట్రీ పాపులేషన్ చాలా ఎక్కువ. రిమైనింగ్ కంట్రీస్ అంటే పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి దాంట్లో నీ యొక్క శాంపిల్ సైజు సరిపోతుంది, అటు ఇటు సరిపోతుంది, మోడరేట్గా ఉంటుంది. బట్ ఇండియాలో ఇన్ని క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్న ఇండియా లాంటి కంట్రీలో చిన్న శాంపిల్ సైజు తీసుకొని మిగతా వాళ్ళకి కూడా నువ్వు ఒక జడ్జిమెంట్ ఎలా చేస్తావు? జస్ట్ 3000 శాంపిల్ సైజు అక్కడక్కడ తీసుకొని ఇన్ని క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్న కంట్రీని ఎలా జడ్జ్ చేస్తావు అని చెప్పి ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని ఖండిస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఈజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా మనకి ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి UPSC 02 జెనిత్. సో ఇదొక లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనమాట.
సో ఒకసారి జాయిన్ అయితే చాలు, ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని ఈ కోర్స్ని అయితే మనం లాంచ్ చేసాం. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కావాల్సిన సిలబస్ అనేది చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా బేసిక్స్తో సహా మీకు డీల్ చేయడం జరుగుతుంది. మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ దీంట్లో మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సో స్టాటిక్కి కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీ మీద బర్డెన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ అయిందో, సో దీన్ని తీసుకొచ్చి మనం లైవ్ స్టాటిక్ క్లాసెస్లో కూడా ఇంక్లూడ్ చేసి చెప్తుంటాము. సో ఇలా మీకు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంటుంది. అండ్ మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. ఈ 30,000ని మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుంటూ చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో మీకు క్లాసెస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా ఉంటాయి. మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని అక్కడే అడగవచ్చు. సో ఫ్యాకల్టీ మీ డౌట్స్ని వెంటనే క్లియర్ చేస్తారు. లేదు ఎప్పుడన్నా మీరు కానీ లైవ్ క్లాస్ని కానీ మిస్ అయితే యూ కెన్ వాచ్ రికార్డెడ్ వర్షన్. ఓకేనా? సో ఈ ఫీజిబిలిటీ కూడా మీకు ఉంది. సో మీరు కావాలనుకుంటే అడ్మిషన్స్ కావాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్లాసెస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి. సో డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఓకేనా? రైట్. సో ఇదమ్మా ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.